హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మీ అందరి ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. అది ఏంటి అంటే మీ అందరికీ పటంచెరు దగ్గరలో ఉన్న ఇంద్రేశ్యం లో ఇంద్రకీలాద్రి పైన కొండ పైన ఉన్న శివుడిని మీకు చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ కల్వ పువ్వులు చెరువు కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ అందరితో షేర్ చేద్దామని నేను వీడియో క్లిప్ లా తీశాను. పూలు కూడా పింక్ కలర్ వచ్చి ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ నేచర్ కూడా చూడడానికి అయితే చాలా పీస్ఫుల్ వాతావరణంలో ఉంది. అలాగే టెంపుల్కి వెళ్దాం పదండి, మీకు చూపిస్తాను. అక్కడ ఎవరో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ చుట్టూ నేచర్ అయితే చాలా బాగుంది. అక్కడ టైం స్పెండ్ చేయడానికి పీస్ఫుల్ అనిపించింది. యాక్చువల్లీ మండే అయితే అన్న సంతృప్తనే ఉంటుంది, జనాలు కూడా ఉంటారంట. ఈరోజు ట్యూస్డే కాబట్టి తొందరగా క్లోజ్ అయిపోయింది. కాకపోతే అక్కడ చిన్న హోల్ ఉంది, ఆ హోల్ నుంచి శివుడిని దర్శనం అయితే నేను చేసుకున్నాను. కాకపోతే మీ అందరికైతే వీడియో చూపించలేకపోయాను, ఎందుకంటే అది చాలా స్మాల్ హోలు. ఆ హోల్ నుంచి శివుడు క్లియర్గా కనిపిస్తున్నారు. నాకైతే దర్శనం అయింది. ఇక్కడ మీకు శివుడిని మీకు దర్శనం చేపిద్దాం కోసం చూపించాను. రాతితో అక్కడ వెలిసినట్టున్నారు. చూడండి చుట్టూ కూడా ఎంత బాగుందో. ఇలాగే మీకు నాగదేవత మూర్తులు కూడా చూపిస్తున్నాను. అక్కడ పుట్ట కూడా ఉంది, చాలా ఫేమస్ అంట పుట్ట. ఆ పుట్టలో ఆ మన్ను తీసుకుని నేను చెవుకు పెట్టుకున్నాను. అలా పెట్టుకుంటే మంచిదని మా అమ్మాలు చెప్పారు. మేము కూడా అప్పుడు పుట్టలో పాలేసేటప్పుడు సేమ్ అట్లాగే చేస్తాము. అందుకే నేను కూడా ఆ పుట్ట మట్టిని కూడా కొంచెం తీసేసి మా హస్బెండ్కి కూడా ఇచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది ఈ టెంపుల్కి వెళ్ళడం. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఈరోజంతా. మీకు కూడా ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్కి మీరు కూడా వెళ్ళారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.